హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా నేను నా సిచ్యువేషన్ ఏంటి అంటే, కొంచెం కొన్ని సందర్భాల్లో డబ్బున్న వాళ్ళని చూస్తున్నాను నా సర్కిల్లో, డబ్బు లేని వాళ్ళని కూడా చూస్తుంటాను. సో నేను ఎక్కువ శాతం ఎందుకు ఇట్లా ఉన్న వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంటాను అంటే, డబ్బు లేనివాడు డబ్బు కావాల్సిన టైంకి ఏ విధంగా ఆలోచిస్తాడు, డబ్బు ఉన్నవాడు ఎట్లా ఆలోచిస్తాడు, ఈ రెండు చూస్తున్నాను కూడా. సో నాకు అనిపించినది ఓవరాల్గా ఏంటి అంటే, డబ్బున్నోళ్ళు ఏంటి అంటే ట్యాక్సులు తప్పించుకోవడానికి కూడా మ్యాక్సిమం క్యాష్ హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఇవి ఉంటాయని చెప్పేసి క్యాష్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఈ వర్షన్లో జరుగుతుంది. నాకు అనిపించింది, అరే డబ్బు లేనోడేమో తిప్పలు పడుతున్నాడు ఆ 10,000 కూడా సంపాదించడానికి, డబ్బు ఉన్నోడేమో ట్యాక్సులు కట్టకూడదు అని చెప్పేసి తప్పించుకుంటున్నాడు. ఈ రెండు వర్షన్లు చూసే లోపల డబ్బు నిజంగా రావడం లేదు అనేది ఒక ఫీల్, డబ్బు వస్తే ఆగదు అనే ఒక ఫీల్, రెండు సింక్ అయినాయి. సో మామూలుగా వచ్చేసేసి నాకు ఈ వర్షన్లు ఈ రెండు చూసినప్పుడు, ఒక పర్సన్కి డబ్బు రాకపోవడం కారణం ఏంటి, డబ్బు వస్తుంటే వాడు మేనేజ్ చేయలేకపోవడం కారణం ఏంటి, వచ్చిన వాడు దాన్ని నిలుపుకోవడానికి చేసే పనులేంటి అంటే, మొత్తానికి ఓవరాల్గా ఈ డబ్బు చుట్టే తిరుగుతుంది. డబ్బు అనేది ఒకటే అయినప్పటికీ ఆ పర్సన్స్ని, పర్సెప్షన్స్ని, సిచ్యువేషన్లని ఇవన్నీ చూసే లోపల బ్రెయిన్లో అల్లకల్లోలంగా అనిపించింది నాకైతే. సో దీనికి మీ సమాధానం ఏమంటారు? ఇప్పుడు చూడు ప్రవీణ్, మనము ఇక్కడ నువ్వు క్వశ్చన్ అడిగావు, ఉన్నవాడి దగ్గర డబ్బు వాడు ఏం చేయాలో తెలియట్లేదు అంటున్నాడు. అవును, అంటే ట్యాక్స్ పే చేయలేక వాడు మామూలు ఇప్పుడు అకౌంట్స్ ద్వారా కాకుండా లిక్విడ్ గా యూజ్ చేస్తున్నాడు, నువ్వే చెప్తున్నావు. అవును, అంటే వాడి దగ్గర డబ్బు ఓవర్ఫ్లో ఉన్నట్టే కదా. మాక్సిమం ఇది వీళ్ళొక్కటే కాదండి, నా సర్కిల్లో ఉన్న వాళ్ళని కాదు, మామూలుగా అందరూ ట్యాక్స్ ఎక్సెప్షన్ కోసం చాలా మంది చేస్తున్న విధానం ఇది. లేనివాడు చూడండి, పూట గడిస్తే చాలా అనుకుంటుంటాడు. అవును, ఇక్కడ చూడండి ప్రవీణ్, ఇప్పుడు మనం కొంచెం మాట్లాడుకున్నట్టయితే విశ్వం మనం మాట్లాడుకున్నాం కదా, నువ్వు ఏది నమ్మకపోయినా ఈ విశ్వాన్ని నమ్మకో చాలు. ఈ విశ్వానికి మన యొక్క ఆలోచనలకు, మన యొక్క ఫ్రీక్వెన్సీకి అవినావ భావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చూడండి, డబ్బు ట్యాక్స్ పే చేయలేక డబ్బు వాడితో ఓవర్ఫ్లో ఉందని మాట్లాడుకున్నాం. ఇదే గాలి పిలుస్తున్నాడు, ఇదే నీరు తాగుతున్నాడు, ఇదే ఫుడ్ తింటున్నాడు, మరి వాడి దగ్గరికి ఎందుకు డబ్బు ఓవర్ఫ్లో అవుతుంది, మరి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బు రావట్లేదు? నాకు అదే మెయిన్ ఎక్కువ అనిపించేది సార్. ఇక్కడ చూడండి, నీకు ఒక డెబిట్ పెట్టుకుందాం ప్రవీణ్, ఎప్పుడైనా ఒక డబ్బు లేని వాడిని, ఒక డబ్బు ఓవర్ఫ్లో అయిన వాళ్ళని ఓ రోజు కూర్చోపెట్టుకుని నీకు లైవ్ లో చూపిస్తా. నెక్స్ట్ మంది క్లాస్ ఉంటుంది, నా దగ్గర ఓవర్ఫ్లో అయిన వాళ్ళు క్లాసులకు వస్తారు. డబ్బు ఎక్కువ వాళ్ళు కూడా వస్తుంటారు. అంటే ఎందుకు వస్తారు మాకు అర్థం కాదు. మాకు డబ్బులు లేని వాళ్ళ మేము ఉన్నాం, మాకు కావాలి. కానీ మనం చెప్పాము 3 సమస్యల వ్యక్తులు ఉంటారని. అవును, అచ్చా, ఓకే ఓకే, అర్థమైంది. నెక్స్ట్ మనం చెప్పబోయే క్లాస్ కూడా ఎలాగ ఉంటుందంటే ప్రవీణ్, ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, డబ్బు గురించి కుబేర క్రియ 2 days అనుకున్నాం, ఆరోగ్యం గురించి అనంత అమృత క్రియ 2 days అనుకున్నాం, అనంత ఆనంద క్రియ 2 days అనుకున్నాం. అంతా దాన్ని ఒక ఫిల్టర్ చేసి 1 day క్లాస్ లో కుబేర క్రియ ప్లస్ అమృత క్రియ, ఆనంద క్రియ 1 day ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లో జరుగుతుంది, దాంట్లో మిరాకిల్స్ పర్సన్స్ కూడా వస్తారు. నేను అక్కడ ఆ రోజు అబ్జర్వ్ కొంచెం లాస్ట్ ½ an hour మన డిబేట్ ఉంటుంది అక్కడ. కూర్చోపెట్టాను అంటే వాళ్ళు కూడా ప్రాక్టికల్ గా తెలియాలి కదా. మా క్లాస్ కు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే లాస్ట్ ఒక ప్రాక్టికల్ గా చేసాం అక్కడ. అంటే క్లాస్ రూపంలో జరగలేదు, తెలిసిన వాళ్ళు కొంతమంది పిలిపించి మన క్లాస్కి వచ్చిన వాళ్ళు తర్వాత మనకు కాల్ చేస్తుంటారు రెగ్యులర్ గా, వాళ్ళని పిలిపించి జస్ట్ ఒక అట్లా 20 members అలా కూర్చొని, అంటే ఈయన యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి, ఈయన యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి ఇక్కడ ప్రాక్టికల్ గా తెలియాలి కదా వాళ్ళకు. ఇప్పుడు మనం క్లాసులో ఎంత చెప్పినా తీరిగా అయిపోతుంది. అవునులేండి, డబ్బు ఉన్నా లేకున్నా గానీ మామూలుగా ఇంకా కామన్ సమస్యలు ఉండేవి, ఆరోగ్యము, సంబంధ బాంధవ్యాలు. సో మీ క్లాసెస్ కి అటెండ్ అయ్యే వాళ్ళు ఈ 3 కేటగిరీలను టచ్ చేసి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా డబ్బు దానికి సంబంధించి లింక్ అప్ అవుతారు. ప్రాక్టికల్ గా అది మనం కొంచెము డెమో దాంట్లో అనుకున్నాము, అది సక్సెస్ అయింది. నెక్స్ట్ దీన్ని క్లాస్ రూపంలో తీసుకెళ్తున్నాం. అంటే ఒకే క్లాస్ లో 3 సమస్యలకు సంబంధించిన ప్రాక్టికల్ గా జరుగుతుంది అక్కడ. ఆ రోజు ఎగ్జాంపుల్ చూపించారు, కూర్చున్నాం అలాగా, డబ్బుతో ఇబ్బందులు పడే వ్యక్తి కూర్చున్నాడు, డబ్బు ఉండి ఓవర్ఫ్లో అవుతూ ఆయన సమస్యల గురించి చెప్పాడు.
ఓకే. అడిగాను. ఇప్పుడు అక్కడ నేను ఏం మాట్లాడే ఓకే సాక్షిబద్ధంగా చూస్తూ ఉన్నా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓ మీరు ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేస్తున్నారా లెక్కన మనం పిలిపించి? ఓకే. ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన చెప్పాడు, ఈయన వింటూ ఉన్నాడు. ఆయన మాట్లాడేది అయిపోయిన తర్వాత ఈయన చెప్తున్నాడు, నువ్వు డబ్బు గురించి ఆలోచన చేస్తున్నావు కదా, ఒక 2 చెప్పు నాకు, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు అన్నాడు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన ఎంతసేపు చూడు ప్రవీణ్, ఇప్పుడు మన ఇద్దరు ఎంతసేపు మాట్లాడుకున్నా ఇది తీరు రూపంలో అయిపోతుంది. నాకు క్లాసులకు వస్తుంటారు, నా దగ్గర రిజల్ట్ రాలేదని కాల్స్ వస్తుంటాయి. ఇది కాదని క్లాసులకు వచ్చిన వాళ్ళని కొంతమందిని అప్పుడే నాకు ఏ సమస్యలో వస్తున్నారో నాకు తెలుసు, అప్పుడే వాళ్ళు చెప్తున్నారు కదా ఈ సమస్యను. ముగ్గురు ఒక 15-20 మందిని సెలెక్ట్ చేసి పిలిపించి అక్కడికి వాళ్ళ సమస్య కేటగిరీని తీసుకొని వచ్చి మీరు ఈ క్లాసెస్ లో ఉండాలి లేదని డిసైడ్ చేసి కూర్చోబెట్టాను అక్కడ. ఓకే. అక్కడ నా దగ్గర డబ్బు ఉండట్లేదని, ఇప్పుడు నేను ఎంత చెప్పినా క్లాస్ రూపంలోనే ఉంటుంది. అవును. యా. ఇప్పుడు ఓవర్ఫ్లో అయిన వాడిని కూర్చోబెట్టాను అక్కడ, రిలేషన్ ప్రాబ్లం ఉన్న కూర్చోబెట్టాను, ఓకే, హెల్త్ ప్రాబ్లం ఉన్న కూర్చోబెట్టాను, 4 సమస్యలు ఉన్న కూర్చోబెట్టాను అక్కడ. ఓకే. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి 3 సమస్యలు లేవు, ఏదో ఒకటి ఉంది, 1-2 ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల సమస్య ఉన్న వ్యక్తి అడిగాడు ఆయన, అంటే నన్ను అడిగాడు. నేనేం చెప్పాను, ఓవర్ఫ్లో అయినా మీ సమాధానం చెప్పండి అన్నాడు. ఎందుకంటే ఈయన కూడా ఆ స్టేజ్ దాటుకొని వచ్చాడు. ఆయన ఏది చెప్పాడు తెలుసా, ఒకనొక స్టేజ్ లో ఒక 10 years బ్యాక్ విత్ ఇన్ ఫ్యామిలీతో నాకు పూట గడిస్తే చాలని, జీవనోపాధి దొరికితే చాలని హైదరాబాద్కి వచ్చాడు ఆయన. ఓకే. ఈ రోజు ఆయనకి ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం దొరకట్లేదు, ఒక కూర్చొని మాట్లాడడానికి, అంత బిజీ అయిపోయినారు. డబ్బు సంపాదించాడు అంటే ఆయన దారిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఆయన ఇంటెన్షన్ ఒకటే, ఫస్ట్ ఆయన అనుకుంది ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది సార్? ఎవరికి? ఇప్పుడు మీరు ఓవర్ఫ్లో అయిందన్నారు చూడండి, మనీ ఓవర్ఫ్లో అయింది, ఆ పర్సన్ కి ఏం ప్రాబ్లం ఉంది? ఫ్యామిలీ. అదే మరి ఆయన కూడా చెప్పాడు, తర్వాత సబ్జెక్ట్ లో వస్తుంది మళ్ళీ. ఫస్ట్ ఆర్థికంగా ఉంటే చాలు అనుకున్నాడు, అంతేలేండి. ఆర్థికంగా ఉన్నాడు, ఆర్థికంగా ఉండే లోపు రిలేషన్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. ఫస్ట్ చెప్పాడు ఆయన, సిటీకి వచ్చే ముందు ఏమన్నాడు, నన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది, 3 పూటలు భోజనం పెడితే చాలు అనుకున్నాడు, తిండి ఉంటే చాలు. ఇప్పుడు ఆయనకి ఏమైంది, 3 పూటలు తిండి పెట్టాలంటే ఆ సిటీలో రోజు సమ్ ఇన్కమ్ ఉండాలి. ఆయన మైండ్ లో ఏది లేదు, ఇంకా ఈ రోజు ఇన్కమ్ ఉండాలి, ఈ రోజు ఇన్కమ్ ఉండాలి అన్నప్పుడు ఏమవుతుంది, ఆయన మళ్ళీ ఇది వేరే దాని గురించి ఆలోచన లేదు. ఫస్ట్ ఈ వ్యక్తికి దానికి ఆ ఇన్కమ్ కి సంబంధించిన వర్క్ క్రియేట్ జరుగుతుందా లేదా, అక్కడ ఫస్ట్ అదే ఫోకస్ ఉంది కాబట్టి అది పని అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అక్కడికి వెళ్ళాడు. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఉంటే నాకే షాక్ అయింది ఆ రోజు. ఓకే. ఆయన ఏదైతే డైలీ ఇంత ఇన్కమ్ అనుకున్నాడో అది వచ్చింది. అలా జస్ట్ ఒక 4-5 నెలల తర్వాత వాళ్ళు ఉండే ఏరియా ఒకటి, ఆయన వర్క్ చేసేది ఒక దగ్గర. తర్వాత ఏం చేశాడు, ఓన్ గా పెట్టేసుకున్నాడు. ఓన్ గా పెట్టేసుకున్న తర్వాత ఆయన అనుకున్న ఇన్కమ్ కి ఇంకా కొంచెం ఎక్కువ అయింది. అప్పుడు ఏమైంది, ఈయన ఇంటి పక్కల వాళ్ళు, ఈయన మామూలు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంటే ఇంటి పక్కన వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ఓకే. ఆ పిల్లలు అడుగుతున్నారు, డాడీ నేను కూడా మంచి స్కూల్కి వెళ్తున్నా అంటే, ఇంక ఇంట్లో ఉంటారు కదా. అవునులేండి, ఇంకా ప్రైవేట్ సెక్టార్ లో చూసే లోపల వాళ్ళ డ్రెస్సింగ్ కార్డ్ నుంచి ఇప్పుడు సూట్ వేపిస్తున్నారు పిల్లలకి. ఇంట్లో వాళ్ళు కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిద్దామంటే, అంటే ఆయనకి మళ్ళీ ఆలోచన పెరిగింది, అరే నా పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్కి పంపించాలి కదా, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా అన్నప్పుడు ఏమవుతుందంటే, ఆయన ప్రాక్టికల్ ఆయనకు తెలియదు, ఇలాంటి నాకు విషయం సపోర్ట్ చేస్తుంది, నా ఆలోచన సపోర్ట్ చేస్తుందని తెలియదు ఆయనకి, నా ఆలోచనకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉందని తెలియదు. ఆయన చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో నిదానంగా డెవలప్ అవుతూ వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి వేయాలనుకున్నాడు, దానికి సంబంధించిన ఫీజెస్ ఉంటాయి, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవంతా డబ్బు ఈయన వ్యాపారంలోనే రావాలి. మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ ని గవర్నమెంట్ కాలేజెస్ ని చేంజ్ చేయాలనే ఉద్దేశం కాదండి దాంట్లో, అంటే పిల్లల్ని బాగా చదివియాలి అని కోరుకునే తల్లిదండ్రుల ఆలోచన విధానం గురించి మాత్రమే సార్ చెప్తున్నారు చూడండి. అలా అయిన తర్వాత ఏముందంటే రోజు రోజుకి ఆయన వ్యాపారం అనేది డెవలప్ అయింది. అక్కడ నుంచి ఏమైందంటే రెంట్ హౌస్ ఏదైతే ఉందో, ఇప్పుడు సిటీస్ లో 7,000-8,000 ఒక రెంట్ పర్పస్ ఉంటాయి. అవును, ఈజీగా. దీని నుంచి కొంచెం బెటర్ గా వెళ్ళాలనుకున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన ఆలోచనలు డే బై డే డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ నాకు చెప్పట్లేదు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్తున్నాడు ఆయన మొత్తం స్టోరీ. తర్వాత ఏమైంది, ఆయన ఏ కాలనీ నుంచి ఉన్నాడంటే అక్కడి నుంచి కొంచెం బెటర్ కాలనీకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడికి వెళ్ళాలంటే కూడా ఇంకా కొంచెం ఇన్కమ్ కావాలి కదా. అవునులేండి. అక్కడ సక్సెస్ అయ్యాడు. అక్కడి నుంచి ఆయనకి వెహికల్ లేదు, వెహికల్ తీసుకోవాలనుకున్నాడు, వెహికల్ వచ్చింది. ఇట్లా 1 by 1 ఒక 2 years లో ఆయన అసలు హైదరాబాద్ కు వచ్చిన స్టేజ్ ఒక 2 years తర్వాత చూసుకుంటే, ఆయన ఒక 3 పూటల నాకు ఫుడ్ దొరికితే చాలు, నా ఫ్యామిలీని పోషిస్తే చాలు అన్నాడు. ఈ రోజు హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉంది ఆయన. సార్ ఇప్పుడు మీరు చెప్పింది ఓకే,
ఓకే. ఇది నెక్స్ట్ దాంట్లో వస్తుంది, బట్ క్వశ్చన్ అయితే ముందే అడుగుతున్నాను మీకు. అవును. ఇప్పుడు అట్లా డెవలప్ కావాలి అని అనుకున్న వ్యక్తి అవును. ప్రజెంట్ లో సంతోషంగా ఉండలేడేమో అనే ఫీలింగ్ నాకు ఉంది. అది కరెక్ట్ ప్రవీణ్. నేను లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న సంతోషానికి ఆనందానికి తేడా ఉంటుందని. అవును చెప్పారు. నీకు సంతోషం కోరుకుంటే దుఃఖానికి చేటు. ఈయన మాట్లాడే విధానం బట్టి నీకు ఏమైందంటే ఆయన సాటిస్ఫాక్షన్ గా ఉన్నాడు. అర్థమైన సంతోషాన్ని కోరుకోవట్లేదు. అవును. నేను ఇది నా ఫ్యామిలీకి ఇవ్వాలని కోరుకున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆయన ఫోకస్ మొత్తం దేనిపైన పెట్టాడు, వర్క్ పైన పెట్టాడు, ఇన్కమ్ పైన పెట్టాడు. ఆయన సంతోషాన్ని కోరుకోవట్లేదు అక్కడ. నాకు వర్క్ దొరకాలి, దాని నుండి ఇన్కమ్ రావాలనుకున్నాడు. సర్వైవల్ ఇంపార్టెంట్. అదే. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆయన అనుకోయింది వస్తుంది. దాని తర్వాత ఆయన ఏదైతే వ్యాపారం చేస్తున్నాడో దాంట్లో డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. మనిషి ఎప్పుడే కానీ సంతోషాన్ని కోరుకోరాదు. ఇది చాలా డేంజర్ తెలుసా. సంతోషాన్ని కోరుకుంటే ఏమవుతుందంటే మన మైండ్ అనేది 4 రకాలకి వెళ్ళిపోతుంది. ఓకే, మనం డివియేట్ అవుతాం. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియో అదే చెప్తున్నా, టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చెప్తూ ఇప్పుడు చెప్పాను కదా, నీకు ఓహన్ హౌస్ ఉందంటే ఇది మిరాకిలా కదా. ఖచ్చితంగా. ఎందుకంటే తినడానికి లేని టైం నుంచి మొదలు పెట్టి అసలు ఒక సొంత ఇల్లు ఉండడం గొప్ప విషయం. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు పడే వ్యక్తికి ఈయన ద్వారా ఆయనకి సొల్యూషన్ దొరికింది. ఆయనకి రిలేషన్ ప్రాబ్లం ఉంది. ఈయన చెప్పాడు రిలేషన్ ఈ విధంగా ఉంటే చాలు, ఈ విధంగా ఉంటే చాలు అని. అక్కడ దీన్ని ఆయన అప్లై చేశాడు, దాన్ని ఈయన అప్లై చేశాడు. నెక్స్ట్ నా దగ్గరకు వచ్చే లోపల ఇద్దరికి రిజల్ట్ వచ్చింది. ఓకే. అంటే ఇక్కడ ఎంతసేపు నేను చెప్పితే అది ఏమవుతుందంటే చెప్పినట్టే ఉంటుంది. జస్ట్ అది ఇప్పుడు టీచర్ చెప్పేది ఎంతసేపు ఉన్నా టీచర్ చెప్తుంటారులే అన్నట్టు చూస్తాం సార్. నిజం చెప్పాలి, ఈ రోజు ఏమైందంటే నేను వాళ్ళకి ఇద్దరికి ఒకే రిక్వెస్ట్ చేశాను. నా గ్రూప్ లో ఉన్న నేను ఏం చెప్తానంటే ఒకరి కాంటాక్ట్ నెంబర్స్ ఒకరికి ఫార్వర్డ్ చేపిస్తాను. ఓకే. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నీవు ఫైనాన్షియల్ గా నీ దగ్గర అమౌంట్ ఎలా వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అనేది నీకు తెలుసు. ఫైనాన్షియల్ గా ఎదేటప్పుడు నీ యొక్క సపోర్ట్ ఆయనకి ఇవ్వు. అంటే నువ్వు ఏ విధంగా ఉండాలి మైండ్ సెట్, ఎందుకంటే నువ్వు అవన్నీ ప్రాక్టికల్ గా అనుభవించి వచ్చావు కాబట్టి ఇలాంటి వాళ్ళకి నువ్వు ఉపయోగపడతావు. నేను ఏం చెప్తాను, మనం ఏదైతే ఒకరికి సహాయం చేస్తే ఈ విషయం అనేది మనకు 100 రెట్లు సహాయం చేస్తుందని, అది సత్యం. అది నీవు ఈయనకు సహాయం చేయి. ఇప్పుడు ఈయన డబ్బు లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నాడు, రిలేషన్ కూడా ఈయన సంబంధ బాంధవ్యంలో కూడా సవ్యంగా ఉన్నాడు. నేనేం చెప్పాను, నీ దగ్గర ఏదైతే ఉందో ఆయనకి షేర్ చేయి, ఆయనకి ఏదైతే ఉందో నువ్వు షేర్ చేయని చెప్పాను. ఓకే. ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది సార్ ఈ ఫార్మాట్ లో ట్రై చేసినప్పుడు? 100% సక్సెస్ రేట్ ఉంది. ఓకే. అంటే వీళ్ళందరూ ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నారా? అన్ని స్టేబుల్ గా ఉన్నారు. వాళ్ళకి మొత్తం ఒక గ్రూప్ క్రియేట్ చేసి పెట్టేశాము. ఓకే. అంటే ఇప్పుడు మేము క్లాస్ కి వచ్చినాము అంటే ఒకటే కేటగిరీ వాళ్ళు రారు. ఇప్పుడు ఇంతకు ముందు నేను చేసే క్లాసుల్లో ఒకే కేటగిరీ వాళ్ళకి ఒక క్లాస్ చెప్పేటోని. ఇప్పుడు అలా కాదు బ్రో, 3 కేటగిరీలు తీసుకొచ్చి ఒక క్లాస్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డైలీ మెసేజ్లు చేసుకోవడం ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకరి సమస్యకు ఒకరు రెస్పాండ్ అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆ లెక్కన మీకెందుకు, మీ కోర్స్ లో జాయిన్ కావడం, వాళ్ళే కనెక్ట్ అయితే చాలు కదా. నాకు అంతకన్నా మంచి ఏం కావాలి, వాళ్ళు నా ద్వారా బాగుపడితే చాలు. ఓకే. ఇప్పుడు నా క్లాస్ కి రావడం వల్లే వాళ్ళందరూ గ్రూప్ అయ్యారు కదా. అనంత శక్తి మెయిన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. అనంత శక్తి అనేది 10 మందికి ఉపయోగపడాలి ప్రవీణ్. అది ఈ అనంత శక్తి అనేది బయట వాళ్ళకి మేము చెప్పే క్లాసులకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. మేము చెప్పేదంతా పంచభూతాల గురించి ఇప్పటి వరకు ఎవరు చెప్పినటువంటి పంచభూతాల కాన్సెప్ట్ అనేది క్లాసులో చెప్పడం జరుగుతుంది. ఈ పంచభూతాలు మన యొక్క ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్య సమస్యలకు, సంబంధ బాంధవులకు ఎలా ఉపయోగపడుతుందని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాం. అంటే ఈ రోజు అందరికి అక్కడ రిజల్ట్ రావడం జరుగుతుంది. మనం నమ్ముకున్న క్లాసులకు ఎందుకు వస్తున్నారంటే ఎవరైనా రిజల్ట్ వస్తే వస్తున్నారు, లేకపోతే రారు కదా. ఖచ్చితంగా. ఈ విధంగా ఉండే మెంటాలిటీ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరిని ఒకతో క్లబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఆలోచనలు అక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాదు సార్, మరి నేను వచ్చినది మీ క్లాసెస్ ఆ రోజు జరిగింది కదా హైదరాబాద్ దాంట్లో. అవును. సో ఇప్పుడు దాంట్లో అందరు కలిసి ఒక కేటగిరీ వాళ్ళు వచ్చినారా, అందరు మిక్సప్ అయిన వాళ్ళు వచ్చినారా? ఓన్లీ ఒక కేటగిరీ కుబేర క్రియ వాళ్ళకి ఒకటే వచ్చారు అక్కడ. అచ్చా, ఓకే. అక్కడ ఎంతసేపు ఉన్నా ఆ క్లాస్ లో డబ్బు డిస్కషన్ ఉంటుంది. అవును. కానీ డబ్బు ఉండి కూడా వేరే సమస్యలు ఉన్న వాళ్ళకి అక్కడ పరిష్కారం దొరకదు. కాబట్టి అక్కడ అందరు నెక్స్ట్ క్లాసులకి ఏం చేశానంటే అందరిని క్లబ్ చేయడం జరుగుతుంది. ఓకే. అలా క్లబ్ చేయడం జరగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు మాటికి నాకు కాల్ చేయలేకపోవచ్చు, నేను ఎక్కడ బిజీగా ఉండవచ్చు. అదే గ్రూప్ లో మెసేజ్ పెట్టారనుకోండి, దీనికి సంబంధించి రిజల్ట్ తీసుకున్న వ్యక్తులు కూడా అక్కడ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ఒక రిలేషన్ అది దృఢంగా ఏర్పడుతుంది. ఇప్పుడు నా సమస్యకి నువ్వు మార్గం చూపించావు అనుకో, ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఉంటుందా లేదా? ఖచ్చితంగా. అయ్యో సార్ నాకు ఇట్లా ఒక మాట హెల్ప్ చేసినారని జీవితాంతం గుర్తున్న వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఇక మా క్లాసులకు వచ్చే వాళ్ళందరూ కూడా ఒక ఆప్యాయత, అనురాగం అనేది వాళ్ళు అందరూ క్రియేట్ చేస్తాం అక్కడ.
ఓకే. అనంత శక్తి అనేది ఒక అనంత కుటుంబం మాదిరి, అనంత ఫ్యామిలీ మాదిరి క్రియేట్ చేస్తున్నాం అక్కడ. ఒక వ్యక్తికి సమస్య వచ్చినా ఆ సమస్యను ఎలా పరిష్కరించారో మీకు తోచిన సలహాలు కూడా ఆ వ్యక్తికి ఇవ్వండి అని చెప్తాను నేను. ఓకే. మీ కాన్సెప్ట్ దాదే బ్రహ్మముహూర్తం దానికి సంబంధించి మామూలుగా సార్ వాళ్ళ గ్రూప్ లో ఒక దాంట్లో ఉన్నానండి. 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి ఈ టైంలో మెసేజ్లు వస్తున్నాయి. ఏంది ఇంత పొద్దున మెసేజ్లు పెడుతున్నారు ఎవరు అని చెప్పి చూస్తే వీళ్ళు బ్రహ్మముహూర్తం దానికి సంబంధించిన కాన్సెప్ట్లలో ఉన్నారు. నాకు అంటే పూర్తిగా నేను ఈయన క్లాస్ తీసుకున్నప్పుడు, సార్ క్లాస్ తీసుకుంటున్నప్పుడు నేను ఎక్కువ లేను, కొద్దిసేపు అట్లా వచ్చి వెళ్ళాను అనమాట. సో నన్ను కూడా అక్కడ ఒక అనుకొని యాడ్ ఆన్ చేశారు. నన్ను జస్ట్ నంబర్ ఇవ్వండి సార్ అని చెప్పేసి రాపించుకొని చేశారు. సో వీళ్ళు బ్రహ్మముహూర్తం దాని కాడ నుంచి సార్ వాళ్ళు ఫాలో చేపిస్తున్నారు. సో ఇప్పుడు ఆ కేటగిరీలో కుబేర క్రియ కదా సార్ వీళ్ళు మొత్తము. సో ఇప్పుడు వీళ్ళ దాంట్లో మిక్సప్ అయిపోయినారా? మిక్సప్ ఇక్కడ ఇంకోటి చెప్తాను నీకు. అసలు స్టార్టింగ్ లో నేను మెసేజ్ పెట్టాను, అంటే వీళ్ళు స్టార్టింగ్ లో బ్రహ్మముహూర్తానికి లేవడానికి వీళ్ళకి అంత తెలియదు కదా. నాకైతే పొద్దున్నే మెసేజ్లు వస్తుంటే సార్. ఇప్పుడు 41 days అయింది కదా ప్రవీణ్, నాకంటే ముందు వీళ్ళు మెసేజ్ పెట్టారు గ్రూప్ లో. ఓకే. సరే ఇప్పుడు నిద్ర అవుతారు సార్. నాకంటే ముందు వీళ్ళు గ్రూప్ లో మెసేజ్ పెట్టి సార్ మీరు ఇంకా క్లాస్ లోకి రాలేదని మెసేజ్ పెడతారు. అంటే మార్నింగ్ 3 o'clock కల్లా క్లాసెస్ ఉంటాయా? 3:30, 3:40కి ఇంకా ఆ గ్రూప్ లోకి రావాలి. ఇంకా దేవుడా, నాకంటే ముందు చెప్తాను, నాకంటే ముందు వాళ్ళు నైట్ నిద్రపోతారని లేదో తెలియదు పాపము. 3:40కి ఎగ్జాక్ట్లీ మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఇంకా సార్ మీరు ఇంకా రాలేదు, మేము వెయిట్ చేస్తున్నాం అని. అంటే వాళ్ళకి సంబంధించిన పేర్లు ఉంటాయి కదా, మీరు కూడా ఇంకా రాలేదని వాళ్ళు మెసేజ్లు పెడుతుంటారు. అసలు ఆ మార్నింగ్ అనేది నిద్ర ఎక్కడ పోతుందో కూడా తెలియదు. వాళ్ళంతా అక్కడ ఒక పాజిటివ్ అనేది క్రియేట్ చేస్తారు ఆ టైంలో. ఓకే. ఈ విధంగా అయితే మన క్లాసులు జరుగుతుంటాయి. ఓకే సార్, సూపర్. సో చూసారు కదండి సార్ వాళ్ళ దగ్గర ఎంత ప్రాక్టికల్ గా ఉంటాయి క్లాసెస్, అండ్ ఏ కాన్సెప్ట్ మీద ఉంటుంది, అండ్ మీకు ఎక్కడి వరకు యూజ్ అవుతుంది. ప్రతిదీ వీళ్ళు కోర్సెస్ ఉన్నాయని చెప్పి డబ్బులు గుంజుతారు అని చెప్పి కూడా కొంచెం మందికి డౌట్ ఉంటుంది. సో సార్ వాళ్ళ మెయిన్ అజెండా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.